నిన్న సాయంత్రం నా ఇంటి అడ్రస్కి ఒక లెటర్ వచ్చింది. ఈ లెటర్ ఓపెన్ చేసిన తర్వాత మొత్తం బూత్లు మాటలు, అదేవిధంగా నా కొడుకుకి బాంబు వేసి చంపేస్తాం అట్లాంటి చాలా వర్గర్ లాంగ్వేజ్గా ఆయన రాసిండు. అది కాకుండా బాజప్తా గతంలో కూడా నువ్వు కంప్లైంట్ ఇచ్చినావు, గతంలో కూడా నాకు పోలీసు వాళ్ళు పిలిచి జస్ట్ నా ఆధార్ కార్డ్ తీసుకొని నాకు ఇచ్చేసినారు, ఆ మాట కూడా ఆయన చెప్తుండు. గతంలో కూడా చాలాసార్లు నాకు ఇట్లాంటి లెటర్ నా ఇంటి అడ్రస్ పైన వచ్చింది, థ్రెట్స్ కాల్ వచ్చినాయి. కానీ దురదృష్టం ఏంటంటే మన తెలంగాణ పోలీసు కోట్ల రూపాయలు పెట్టి బంజారాల్లో క్రైమ్ని కంట్రోల్ చేయడానికి ఒక అడ్డా తయారు చేస్తారు. కానీ ఏ విధంగా వాళ్ళు క్రైమ్ని కంట్రోల్ చేస్తారు నాకైతే అర్థమైతే లేదు. ఒక ఎమ్మెల్యేకి కంటిన్యూగా థ్రెట్స్ కాల్ వస్తున్నాయి, ఇంట్రీ అడ్రస్ పైన లెటర్లు వస్తున్నాయి. ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేసినారు? కొద్ది మా డీజీపీ గారు, కమిషనర్ గారు చెప్పాలి. ఒక ఎమ్మెల్యేకి థ్రెట్స్ కాల్ వచ్చిన తర్వాత కూడా మీ రియాక్షన్ జీరో అంటే పేద ప్రజలకి మీరు ఏ విధంగా కాపాడుకుంటారు? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా అయిపోయిందంటే జస్ట్ రాజకీయ నేతలు చేతిలో ఆడే బొమ్మ తయారైపోయింది. మా రేవంత్ రెడ్డి గారు చేతిలో ఆడే బొమ్మ తయారైపోయింది. గతంలో కేసీఆర్ గారు చేతిలో ఆడే బొమ్మ ఉండే. మీరు ఆడే బొమ్మ కాదు, ప్రజల రక్షణ గురించే మన పోలీస్ డిపార్ట్మెంట్. ప్రజలకి కాపాడండి. పోలీసు అంటారు కదా, మీరు పోలీస్ అంటేనే ప్రజారక్షణ. ప్రజారక్షణ కాదు, ఒక ఎమ్మెల్యే కూడా రక్షణ మీరు చేయలేని అట్లాంటి మన పోలీస్ తయారైపోయింది. ధమ్కీ ఇచ్చే వాళ్ళకి ఒక్క మాట చెప్తున్నాను, ధమ్కీకి భయపడే వ్యక్తి నేను కాను. నేను కూడా రెడీ ఉన్నా, నా పిల్లోడు కూడా రెడీ ఉన్నారు. నా తర్వాత ధర్మరక్షణ గురించి నా కొడుకే పనిచేస్తారని బాజప్తా అందరు ముందు ఆయనకు నిలబడి నేను ప్రొజెక్ట్ చేసిన. రాజకీయం గురించి కాదు, ధర్మం గురించి. ఎందుకంటే నా తర్వాత నా కొడుకు రావాలి. ఏ విధంగా ఛత్రపతి శివాజీ మహారాజు తర్వాత ఆయన కొడుకు సంభాజీ మహారాజు వచ్చిండు, అదేవిధంగా నా తర్వాత నా కొడుకే ధర్మం గురించి పనిచేస్తారు. ఇట్లాంటి బెదిరింపు కాల్ కానీ, ఇట్లాంటి థ్రెట్స్ లెటర్స్ కానీ దానికి భయపడే మా ఫ్యామిలీ అయితే లేదు.